ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి పరిశుద్ధ గ్రంథములో లేఖనములను పరిశీలన చేసి నా ఆత్మీయ జీవితాలను బలపరచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా మానవులుగా మన జీవితాల్లో అనేకమైన వాటిని గురించి ప్రభు చెంత అడుగుతూ ఉంటాం. ఎన్నో వరాలు కోరుకుంటూ ఉంటాం. కోరికలను బట్టి, ఉద్దేశాలను బట్టి, ఊహలను బట్టి ఇలా మన అవసరతలన్నీ కూడా ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ప్రకారము అడుగుచున్న వాటి నెలను మనం పొందుకోవాలంటే నువ్వు ఏ వరమునైతే అడుగుతున్నావో, నీ కోరిక ఏదైతే ఉందో, నీ ఆలోచన ఏదైతే ఉందో అవన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదు 27వ కీర్తన 4వ వచనము ప్రకారము మనందరము కూడా జీవించబద్దులమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, యెహోవా వద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని అడుగుతున్నాడట. ఆ వరాన్ని వెతుకుతూ ఉన్నాడట. ఎలా వెతుకుతున్నాడంటే ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూస్తూ ఆలయములో ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడట. అంటే ఆయన ఏ వరమునైతే అడిగాడో, ఏ కోరికనైతే అడిగాడో దాన్ని పొందుకోవడానికి మనుషుల వైపు ఆయన చూడట్లేదు, కానీ ఆయన ప్రసన్నత వైపు చూస్తూ పరిశుద్ధమైన మందిరములో వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తన జీవితకాలం అంతా యెహోవా మందిరములో నివాసం చేయడానికి ఆయన ఒక నిశ్చయితను కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా కోరికలు నెరవేర్చబడాలంటే, మనం అడిగినవన్నీ కూడా పొందుకోవాలంటే మనము ప్రభు యొక్క ప్రసన్నతను చూడాలి, ప్రభు సన్నిధిలో వెతకాలి. ప్రభు సన్నిధిలో వచ్చేటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం ధ్యానించాలి. మనము మనుషులపై ఆధారపడుతుంటాం, అధికారులపై ఆధారపడుతూ ఉంటాం. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాము, కానీ ఆ ప్రార్థన కొద్ది సమయం అయిపోయిన తర్వాత లేదా కొంతకాలం అయిపోయిన తర్వాత మనకున్న అవసరతలను బట్టి మనం అనేకమైన వాటిని లేదా అనేక మంది ప్రజలను, అధికారులను ఆశ్రయిస్తూ వారి యొద్ద ఏదో దొరుకుతుందని ఆ సహాయం కొరకు వెతుకుతూ ఉంటాం. కానీ భక్తులను దావీదు మాత్రము ఏ వరమునైతే అడిగాడో ఆ వరాన్ని ప్రభు సన్నిధిలో వెతుకుచూ ఉన్నాడట. ఆయన ప్రసన్నతలో వెతుకుచున్నాడట. వాక్యం ధ్యానించుటలో వెతుకుచున్నాడట. యెహోవా మందిరములో నివాసం చేస్తూ ఆయన వెతుకుచూ ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ అవసరత ఏదైనా కావచ్చు, నువ్వు మనుషుల వైపు కాదు కానీ యెహోవా యొద్ద నువ్వు వెతికే ప్రయత్నం చేయాలి. దేవుని చెంత ఆయన ప్రసన్నతలో నువ్వు వెతికే ప్రయత్నం చేయాలి. వాక్యం ధ్యానించుటలో నువ్వు వెతికే ప్రయత్నం చేయాలి. యెహోవా మందిరంలో మరి జీవితకాలం అంతయు నివసించేటట్లుగా నీ ప్రయత్నము ఉండగలగాలి. అప్పుడు దేవుడు నీ ఆలోచనలన్నీ కూడా నెరవేరుస్తాడు. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అనే లేఖనమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సన్నిధిలో ఏదైతే అడుగుతున్నావో అది ప్రభు సన్నిధిలో మాత్రమే వెతకాలి. వాక్యంలో నువ్వు వెతికే ప్రయత్నం చేయాలి. నీకు సమాధానం లేనప్పుడు వాక్యం ధ్యానిస్తే ఆ వాక్యంలో నీకు సమాధానం దొరుకుతాయి. పిల్లరా, నీ ఆలోచనలు, ఉద్దేశాలు, ఈ కోరికలన్నీ కూడా నెరవేర్చబడి సంతోషాన్ని, సమాధానాన్ని భూమిపైన నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మాత్రమే అడిగి పొందుకునేటువంటి అవకాశము నువ్వు పొందుకుంటున్నావు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది బిడ్డలు మరి మనుషులపై ఆధారపడుతూ, అధికారులపై ఆధారపడుతూ దేవుని యొద్ద అడుగుతారు, కానీ మనుషుల దగ్గర దొరుకుతుందేమని వెతుకులాడుచూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను, నీవు ఏ వరమునైతే అడిగావో, అంటే నీ కోరిక ఏదైతే ఉందో, నీ ఉద్దేశం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫలించాలంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మాత్రమే నువ్వు వెతకాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రసన్నతను నువ్వు చూచేటట్లుగా ఆయన ఆలయంలో వాక్యమును ధ్యానించాలి. జీవితకాలం అంతయు యెహోవా మందిరములో మాత్రమే, అనగా ప్రభు సన్నిధితో నువ్వు ధ్యానించి, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించి, ప్రభు సన్నిధిలో నీకు ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అవసరత ఏదైనప్పటికీ, ప్రభు సన్నిధిలో ఏది అడుగుతున్నప్పటికీ ఆయనలో వెతుకు, ఆయన ప్రసన్నతలో వెతుకు, ఆయన వాక్యంలో వెతుకు, ఆయన మందిరంలో వెతుకు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని మనం ఏదైతే అడుగుతున్నామో వాటినన్నిటిని పొందుకునేటట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో వెతికేటువంటి వారిగా ఉండాలని ప్రభు వాక్యమై ఉన్నది. నా ఆశ ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.